రెడ్డి మైక్ పడితే చాలు తిడుతూనే ఉంటాడు. హరీష్ రావు నువ్వు చాలా పొడుగున్నావు అని నన్ను తిడతాడు. అక్క నేను పొడుగుంటేంది, నువ్వు పొట్టిగుంటేంది, నా పని పొడుగున్నది. అందుకే జైరాబాద్ లో మా వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చిండు మాణిక్యరావు సాబ్కు. तू लंबा भी हो छोटा भी हो, काम लंबा रहना चाहिए, काम अच्छा रहना चाहिए. वो केटीआर साहब को गालियां देता ఏమంటాడు, ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాడు కేటీఆర్ అని. నీకు మాట్లాడరాపోతే కేటీఆర్ నేను తిడతావురా భయ్ నువ్వు. ఆడు పొట్టిగున్నాడు రేవంత్ రెడ్డి, నేను పొడుగున్నా నన్ను తిడతాడు. ఇంగ్లీష్ రాదు, కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడితే కేటీఆర్ను తిడతాడు. ఇక మన పెద్దసారి కేసీఆర్ను తిడతాడు. నేను అంటున్నా పొద్దుగా లేచి కేసీఆర్ను తిడితే ఏమొస్తుంది? కేसीआर साहब को गालियां देने में क्या फायदा है? केसीआर साहब को गालियां दे दो, मेरा माँ का पेट भरता क्या? मेरा माँ को 4000 पेंशन दो, जब मेरा माँ खुश होता मेरा माँ का पेट भरता है. क्यों केसीआर साहब को गालियां दे रहे? ఈ రకంగా ఆలోచించండి. हमारे मुसलमान बहनों भाइयों, मैं एक वादा करना चाहता हूं, बीआरएस पार्टी सर कटाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए तैयार नहीं है. हम मफाद फरस्त नहीं है. बीआरएस पार्टी हम मफाद फरस्त नहीं है, हम फिरका फरस्त नहीं है, हम सेक्युलर फरस्त है. बीआरएस पार्टी सेक्युलर फरस्त है. हम మేము నియత్ గల్లోళ్ళం, మేము కమ్యూనల్, మేము సెక్యూరిటీ వాళ్ళం. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చినాక 60 కమ్యూనల్ రైట్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హిందూ ముస్లిం గొడవలే ఉన్నాయా? ఎక్కడ కూడా ఇబ్బందులు జరగలేదు. అందరం కలిసిమెలిసి పనిచేసినాం.